మా కొడుకు చేయంగా మా మా కప్పు తెచ్చి అన్నం తెచ్చి ముంగట పెట్టి తినమని ముంగట పెట్టిండు. తిందామనే టైంకు అందులో మన్ను కొట్టిరు. ఎవరు కొట్టిరు? కేసు అయిందని మన్ను కొట్టిరు. అదంతో మాకు బాధ. ఆ కేసులో ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఆయన నిర్దోషిగానే బయటపడతాడు. మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఆయన పోయి ఎక్కడ దాడి చేయమని చెప్పలేదు, దాడి చేయలేదు కాబట్టి ఆయన తప్పలేదు కాబట్టి ఆయనకి ఏ శిక్ష పడదు. అంటే బయట అనేది ఏంటంటే డబ్బులు గెలుచుకున్న తర్వాత ఆయనకు కొంచెం అహంకారం వచ్చిందని, కలవట్లేదని అని బయట బాగా అహంకారమా? పైసల కొరకు అహంకారమా? పైసలు అట్లా అనుకుంటే పైసల కొరకు అహంకారం వస్తే మేము రైతులకి ఇస్తామని ఎందుకు చెప్పుదాము? అహంకారం కాదు, పలిగిపోయిందని. ఇప్పుడు వెనకకెళ్ళి నడువు బిడ్డ అని చెప్పి కట్టెతో కొడితే మంట మండుతుందా మండదా? ఇప్పుడు అంత మంట మండుతుంది. ఏం చేయమంటావు? నా కొడుకు ఏంది గెలుచుడేంది, జైలు పావులు అవుడేంది, ఈ కేసులు ఏంది మాకు అని చెప్పి 35,000 ఒక్కసారే ఎవరికి ఆడనే బిగ్ బాస్ వాళ్ళకి ఏమన్నా ఇస్తాం, వాళ్ళనే పంచమని. మాకేమో అవసరం? ప్రజలకు అందరికి ఎవరు ఎట్లున్నారో వాళ్ళే మాకు ఇయ్యము అంటే ఇయ్యకపోని మాకు ఏం అవసరం? వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా దాడి జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎవరి ఫ్యామిలీ పైన? అది నాకు బాధనే, నాకు కూడా బాధనే. ఎవ్వల తల్లిదండ్రులు వద్దు అది మాత్రం బాధనే. ఎవరిని కొట్టొద్దు. అది ఎందుకు కొట్టి వీళ్ళు దబ్బున ఇవి ఉంటాయి కదా సీసీ కెమెరాలు చూసి అరెస్ట్ చేస్తే బాధనే ఇప్పటికే బాధ. బాధనే నాకైతే బాధనే. ఇప్పుడు ఏం లాభం చెప్పు? ఇప్పుడు పలగొట్టిరు, కోపం మీద వాళ్ళగొట్టిరు, అరెస్ట్ అయ్యారు, వాళ్ళ జీవితం ఖరాబే కదా. అది కూడా చేయాలి. అమర్దీప్ వీళ్ళే కదా రోడ్డు మీద లేడీస్ని కానీ ఇలా ఇబ్బంది పెట్టారు, అరెస్ట్ చేయడం కరెక్టే కదా. తప్పుకు ప్రభుత్వం వాళ్ళ చట్టం. ఇప్పుడు మన చట్టం అంటే ప్రతి ఒక్కరిదే కదా చట్టం. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆడవాళ్ళనే కాదు, ఎవరి మీద దాడి చేయకూడదు. దగ్గర నుంచి చూసాం 20-30 మంది ఉన్నారు మొత్తం, వాళ్ళంతా అదే చేశారు అక్కడ. అంటే ఈ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా దాదాపు 10 లక్షల విలువ గల ఇది డ్యామేజ్ జరిగింది అని చెప్పాడు. మరి ఏ విధంగా చూస్తారు? అది 10 లక్షలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, వాళ్ళు 10 లక్షలు అయినాయని చెప్పుకోవచ్చు, అయితే కావచ్చు. దాని కొరకు ఆయన కూడా వాళ్ళ కొరకు మమ్మలను మన్నించి కేసు రాపియొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకేం సంబంధం లేదు. ఒకవేళ మా మీద కేసు పెట్టాలని ఆయన ఉంటే ఆయనకు మాకేం పగలేదు. దయచేసి ఆయనకు సజ్జలను శిరసు వంచి దండం పెడుతున్నాం. సరే, చివరిగా యావర్ కోసం, శివాజీ కోసం ఏం చెప్తాం? ఏం చెప్పాలి? శివాజీ మా రైతు బిడ్డకు ఫుల్ సపోర్టు. గెలిచిండ్రా అన్న సంతోషం ఆయనకుంది, గెలిచి వచ్చిందని మాకున్నది. యావరు కూడా సంతోషం ఉంది. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకు అందరికీ ఉన్నది అట్ట అనిపించింది. ఎవరికన్నా ఉండకపోతే ఉండకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ తర్వాత కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తురా శివాజీని కానీ? రమ్మని చెప్పిన, అందులో ఉన్న వాళ్ళకి అందరు చెప్పిన, దావా చేద్దామని చెప్తే వాళ్ళు రాలేదు. వాళ్ళ కొరకు ఏదో స్పెషల్గా చేసిన ఖరాబ్ అయిపోయింది. సరే, చివరిగా యూట్యూబ్ ఛానల్ ఇంతగానం సపోర్ట్ చేసినాయి కదా, మరి కార్ వచ్చింది, దావత్ ఇస్తున్నావు అందరికి? దావత్ అంటే మీకు దావత్ అంటే తట్టుకోను, మీరే మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.